మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. నిన్న నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి సర్వేయర్ బాలకృష్ణ, అతని అసిస్టెంట్ నాగరాజ్ని ఏసీబీ అధికారులు లంచం తీసుకునే సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అయితే ఈ బాలకృష్ణ కొండాపూర్కు చెందిన చిన్నయ్య అనే ఒక రైతు వద్ద సర్వే చేయడానికి, తన ల్యాండ్ను సర్వే చేయడానికి 15,000 లంచం డిమాండ్ చేసిండు. అయితే ఈ 15,000లో ముందుగానే 5,000 ఆ రైతు చెల్లించాడు. మిగతా 10,000 కోసం ఆ బాలకృష్ణ ఎంతో ఒత్తిడి తెచ్చాడు. అయితే అసలే పంటలు లేవు, రైతు కడుపు మండి ఏం చేయాలనో తెలియక ఏసీబీ అధికారులను అయితే కాంటాక్ట్ కావడం అయితే జరిగింది. అయితే మిగతా 10,000లో 7,500 ఇస్తా అని చెప్పేసి అక్కడ రైతు చెప్పడంతో సరే అని చెప్పేసి ఆ బాలకృష్ణ కూడా ఒప్పుకొని లంచం తీసుకునే టైంలో ఏసీబీ అధికారులు వచ్చేసి రెడ్ హ్యాండెడ్గా అయితే పట్టుకోవడం జరిగింది. డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ ఈరోజు సాయంత్రం సుమారు 4:30 గంటలకు పి నాగరాజు, ఈయన ప్రైవేట్ అసిస్టెంటు బాలకృష్ణ, మండల్ సర్వేయరు, ఈయన ఇన్ఛార్జి రూరల్కి ఉన్నాడు, అర్బన్ సర్వేయర్ అన్నమాట నిర్మల్. అయితే ఒక బాధితుడు తన ల్యాండ్ని సర్వే చేసి డిమార్కేషన్ చేయడం కోసము అడగగా అతని దగ్గర మొదటగా 15,000 డిమాండ్ చేస్తాడు. డిమాండ్ చేసి 5,000 ఆ నేపథ్యంలో 5,000 ముందే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 10,000 ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 10,000ను ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే అతను కొంచెం తగ్గించమని అంటే సరే 7,500 ఇవ్వని అంటాడు. ఆ 7,500ను ఇప్పుడు ఈరోజు సాయంత్రం 4:30 గంటల సమయంలో ఇక్కడ సెంటర్లో పట్టుకోవడం జరిగింది. ఈ ఇద్దరి పేర్లు మండల్ సర్వేయర్ గారు బాలకృష్ణ వర్మ, తర్వాత అతని అసిస్టెంట్ నాగరాజు. ఇద్దరిని జ్యుడిషియల్ కోర్టులో కరీంనగర్లో రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా కానీ ప్రభుత్వ అధికారులు వారు చేయవలసిన పనులకు గాను డబ్బులు డిమాండ్ చేసినట్టయితే 1064 కానీ లేదా డిఎస్పీ ఆదిలాబాద్ అంటే నా నంబరు 9154388963 ఈ నంబర్లో ఫోన్ చేసి మా సహాయాన్ని తీసుకోగలరని చెప్పేసి మేము ఈ విధంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇకనైనా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు మారాలి. ఎందుకంటే ప్రజలలో ప్రశ్నించే తత్వం పెరిగింది. మరీ ముఖ్యంగా లంచాలు డిమాండ్ చేస్తే ఖచ్చితంగా ఏసీబీ అధికారులను కాంటాక్ట్ అవుతున్నారు, వాళ్ళను పంటిస్తూ ఉన్నారు. ఎన్నో సంఘటనలు బయట జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ కూడా కొన్ని చోట్ల ఇలాంటి సంఘటనలు మనం వినడం చాలా బాధాకరమనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున జీతాలు ఈ ప్రభుత్వ అధికారులకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ జీతాలు చాలా అంటూ ఇలా చిన్న రైతులను పట్టుకొని పీక్క తినడం కూడా అది కరెక్ట్ కాదని చెప్పేసి సుమన్ టీవీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా అధికారులందరూ ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే జీతాలకు పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. లంచాలు తీసుకునే సంస్కృతి ఇకనైనా మారాలి. అప్డేట్ అవ్వాల్సిన అవసరం మీకు కూడా ఉంది అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా అప్డేట్ అయ్యారు. ఎవరైతే లంచం అడుగుతున్నారో వాళ్ళని జైల్లో కూర్చుండబెట్టే ప్రయత్నం ఖచ్చితంగా వాళ్ళు చేస్తామని చెప్పేసి ఎన్నో సంఘటనల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇకనైనా మారండి, పారదర్శకమైన పాలన మాకు అందించండి.